దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. చెప్పండి, ఏ మనిషి కూడా దేవుణ్ణి చూసారా? దేవుణ్ణి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండను. ఆయన ప్రేమ ప్రజలడలేలుయా. బాగా విషయాన్ని అర్థం చేసుకోండి. ప్రతి మనిషికి కూడా దేవుణ్ణి చూడాలి, దేవుని ప్రేమను పొందాలి అని ఆశ ఉంటుంది. కానీ దేవుని ప్రేమ అనేది ఎట్లా మనలో నిలిచి ఉంటుంది అంటున్నాడు ఇక్కడ. దేవుణ్ణి ప్రజలకు ఎట్లా మనం చూపించగలం అంటున్నాడు? మనం ప్రేమించటం ద్వారా. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఉంటే ఎలా ఉంటాడు ఆయన? దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడు? చదవండి అన్నమాట. 4:8 చెప్తాడు. మొదటి యోహాను 4:8. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. అసలు నువ్వు ప్రేమ కలిగి ఉంటున్నావు అంటేనే అదేంటో చెప్పండి, దైవత్వం. నీ స్వార్థమే నువ్వు చూసుకుంటున్నావంటే అది సైతాను యొక్క తత్వం. ఎదుటోళ్ళ దగ్గరది కూడా దోచుకుంటున్నామంటే అది దుర్మార్గం, స్వార్థం. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడు మనల్ని ఏం చేపిస్తాడంటే ఇతరులను ప్రేమించే మనసు కలుగజేస్తాడు. దేవుడు మనుషులు కనబడడు. కానీ చూడండి, ఒకసారి నేను ఒక విషయం కూర్చోాలా, ఒక ఆర్టికల్ చదివారు. అందులో ఏముందంటే, ఒక గుడ్డి ఆయన దారి దాటడానికి చాలా బాధపడుతున్నాడంట. చాలా మంది చూస్తున్నారు కానీ వాళ్ళు బిజీ షెడ్యూల్ మీద వెళ్ళిపోతున్నారు. ఒక ఆయన వచ్చి జాగ్రత్తగా చేయబట్టి రోడ్డు దాటించి అవతలు పెడితే ఆ గుడ్డి ఆయన చేతులు పెట్టిన ఆయన చేయబట్టుకుని, అయ్యా నువ్వు క్రైస్తవుడువా అని అడిగాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునయ్యా నేను క్రైస్తవుణ్ణి అని చెప్పాడట. ఎందుకని? ఇప్పుడు ఆ గుడ్డి అతనికి దేవుడు స్పష్టంగా అతని రోడ్డు దాటించే వ్యక్తిలో కనిపించాడా లేదా? గుడ్డి అతనికి రోడ్డు దాటించే వ్యక్తిలో దేవుణ్ణి చూడగలిగాడు. సేమ్ లైక్ దట్, నువ్వు ఎక్కడున్నా సరే ఇతరుల పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉంటే మనుషుడు ఎవడు దేవుణ్ణి చూడలేదు. కానీ ప్రేమ కలిగి నువ్వు ప్రవర్తిస్తే నీలోనే దేవుడు కనిపిస్తాడు. హల్లెలూయా. మనం ఎంతో చేయాలని అక్కడ వాక్యంలో చెప్పలేదండి. ఇక్కడ చదవండి అన్నమాట, చాలా బాగుంటుంది. యోహాను సువార్త పత్రికలోనే దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో ఏటపడును, నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును. విన్నారన్నమాట? తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును. తన సహోదరుని అని అంటే అర్థం ఏంటండి? చెప్పరు. తన సహోదరుని అని అంటే అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొంత వాళ్ళని అన్నది మాత్రమే కాదు, నీతో కలిసి ఒకవేళ చర్చి సంబంధించిన వాళ్ళు అన్నదే కాదు, నీతో కలిసి వాళ్ళు బ్రతుకుతున్నారంటే వాళ్ళని సహోదరులుగా ఎంచుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు ఇతరులను ప్రేమించే యాటిట్యూడ్, ప్రేమించే బిహేవియర్, ప్రేమించే ప్రవర్తన కలిగి ఉండాలా. కొంతమంది అయితే వాళ్ళు మనకి ఎలా ఉపయోగపడతారు, వాళ్ళని ఎలా మనం రుద్దేసుకోవాలి, ఎట్లా మనం వాడుకోవాలి, ఎట్లా మనం ఖర్చు అవ్వకుండా ఇతరులను ఖర్చు పెట్టుకోవాలి. రోగాలు వచ్చి హాస్పిటల్ పడతారు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
లేదా నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము అంటే ఎర్రోడా ఈ రాత్రే నీ పెట్టె తయారవుతుంది. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పిల్లలు గమనించండి ఆ వాక్యాన్ని. యోహాను 3:10 అంటున్నాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. అంటే దేవుని సంబంధిలో ఉండే బిహేవియర్ ఏంటది? ప్రేమ. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు.